స్టార్ట్ మళ్ళీ అడగండి. నేనంటే నీకు ఎందుకు అభిమానం చెప్పు ఫాస్ట్ గా. నాకు అమ్మా కూర్చోనికా ఎందుకు నేనంటే నీకు ఎందుకంత అభిమానం? ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలియాలి, కొద్దిగా ఫాస్ట్ గా తెలియాలి, చెప్పాలి ఫాస్ట్ గా. అంటే ఆలోచించాలంటే అది ఫేక్ అయితే, మరి ఆలోచించాలంటే ఫేక్. మరి వెంటనే వచ్చేస్తుంది ఆన్సర్. చెప్పు చెప్పు, పర్లేదు. మీ ఫ్రెండ్స్ ఇలా అందరూ మీ పక్క క్లాస్ మీ క్లాస్ నుండి అడిగాను. చెప్పు, ఈ ఆన్సర్ మా ట్యూషన్ పిల్లలు కావాలంట. నిజమే, అందుకే నేను చాలా కూర్చో. మీరు కూర్చోండి బాబు, దివ్య తప్ప అందరూ కనబడుతున్నారు. వెయిటింగ్ ఫర్ దిస్. చెప్పు చెప్ప బాబు. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది సార్, ఎంతో తెలియదు. అంటే మేము చూసినప్పుడల్లా ఫోన్ బ్రదర్ మన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇంకా అంటే చాలా ఓపిక గిఫ్ట్స్ అవన్నీ చేస్తుంది. నిజంగా ఎంత కాస్ట్ గిఫ్ట్ ఇచ్చినా ఆ గిఫ్ట్ వాల్యూ ఉంది. ఎందుకంటే అలా టైం చేసి పెట్టడంలో ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. జనరల్ గా డబ్బులు ఉంటే ఎవరు గిఫ్ట్ ఇస్తారు, అలా కాకుండా అలా దాని మీద పేపర్ మీద అలాగా గొప్పగా రాసిస్తుంది చూసారా, అది ఎందుకు అని అంత ఇది ఏ వరకు చేస్తుంది అంతే. అంతగా నీకు ఏ రీజన్ లేదా? ఎక్స్ప్రెషన్స్ గానీ ఫీలింగ్స్ గానీ మెమరీస్ గానీ బాగుంటాయి. పొంగిపోండి. చండాలకు ముందు ఫేస్. మీరు అందరు పడుతున్నారే, దాన్ని తీసినప్పుడు నువ్వే పడుతున్నావు. ఫ్రంట్ కెమెరా ఎలాగా? మీరు కనిపిస్తున్నారే, ఏట మీరు కనిపిస్తున్నారే. సో లివ్య నాకు చాలా హెల్ప్ చేసింది, ఎంతో హెల్ప్ చేసింది. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఏది తనకు నేను ఒక లిటిల్ బిట్ హెల్ప్ కూడా మనకు చేయలేదు. సో అందుకోసమని సంక్రాంతి అప్పుడు నేను నీకు మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాను. సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి అయిన తర్వాత మాక్సిమం. సో ఆఫ్టర్ సంక్రాంతి ఇస్తాను. సో అది నీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నీకు ఉంటాను. నేను చాలా లక్కీ, నాకు ఒక మంచి చెల్లి దొరికింది. ఇది మంచిదయ్యా.